నమస్తే. ఇప్పుడు మనం హిందూ ధర్మంలోని మానవ జీవితాన్ని 4 ఆశ్రమాలు ఉంటాయి, స్టేజెస్ అనేవి ఉంటాయి. అవి ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. అందులో మొదటిది బ్రహ్మచర్యాశ్రమం, అలాగే రెండవది గృహస్థాశ్రమం, అండ్ మూడవది వానప్రస్థ ఆశ్రమం, అండ్ నాలుగవది సన్యాసాశ్రమం. ఇందులోని కొన్ని ధర్మాలు ఉంటాయి, కర్తవ్యాలు ఉంటాయి. సో ఇందు గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం బ్రహ్మచర్యాశ్రమం గురించి తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా పురుషులు, అలాగే విద్యను శిష్యులందరూ కూడా విద్యను అభ్యసిస్తారు. అలాగే సత్యాన్ని మాట్లాడతారు, నైతికత విలువలను కూడా ఇందులో నేర్చుకుంటారు. అండ్ మాక్సిమం వయసు అనేది 25 years. దీన్ని కుమార స్థాయి అని కూడా చెప్పచ్చు. అండ్ దీని యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? విద్య, ఆచారం, నియమాలు నేర్చుకోవడం. అండ్ దీని యొక్క కర్తవ్యాలు ఏంటి మరి? ఉపాధ్యాయ యొక్క గౌరవం అండ్ భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మొదటిది బ్రహ్మచర్య ఆశ్రమంలోకి వస్తుంది. అండ్ రెండవది ఏంటి? గృహస్థ ఆశ్రమం. అంటే తను ఒక పరిపూర్ణమైనటువంటి కుటుంబ జీవనాన్ని కొనసాగించడం. ఇందులో ఏమొస్తుంది అంటే వివాహం, పిల్లలు, కుటుంబ సౌఖ్యం అండ్ సామాజికమైనటువంటి బాధ్యత, వాళ్ళందరినీ పెంచడం అన్నీ కూడా. అండ్ దీని యొక్క కర్తవ్యాలు ఏంటి? గృహ ధర్మం అండ్ సత్యం, అదే విధంగా ఆర్థిక సమతుల్యం. అండ్ దీన్ని చూడండి, హనుమంతుడు సూర్య భగవానుడి దగ్గర కూడా ఈ యొక్క గృహస్థాశ్రమాన్ని నేర్చుకున్నాడు. అప్పుడే తన యొక్క కుమార్తెను కూడా తను వివాహం చేసుకోవడం జరిగింది. అండ్ మూడవది వానప్రస్థాశ్రమం. ఇది మహాభారతంలో వస్తుంది. ఓకే, అది ఎప్పుడు వస్తుంది? వృద్ధాప్యంలో వస్తుంది. ఆత్మాన్వేషణ కోసం అనమాట. ఇదంతా కూడా మోస్ట్లీ వీళ్ళు వనంలోనే చేస్తారు. దీని యొక్క లక్ష్యం ఏంటి? అహంకారం, ఇష్టం ఉన్న వాటిపైన వాసనలు అనేవి తగ్గించడం అండ్ ఆత్మ పరిశీలన, ఇవన్నీ కూడా లక్ష్యం. అండ్ మరి దీని యొక్క కర్తవ్యాలు ఏంటి? భక్తి, ధ్యానం, శాంతి అండ్ సంపూర్ణత, ఇవన్నీ కూడా వానప్రస్థాశ్రమంలో మనకి తెలుస్తుంది. అండ్ నాలుగవది సన్యాసాశ్రమం. ఇది ముఖ్యంగా భౌతిక ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా వదిలివేయడం, ఇంకా అక్కడి నుంచి వదిలేసేయడం అనమాట. అండ్ మరి దీని యొక్క లక్ష్యం ఏంటి? ఇదంతా ఎందుకు చేస్తారు? మోక్షం, కేవలం భగవంతుల్లో నీలం అయిపోవాలని చెప్పి మోక్షం కోసం చేస్తూ ఉంటారు ఈ యొక్క సన్యాసాశ్రమం అనేది. మరి దీని కర్తవ్యాలు ఏంటి అంటే తను ఆశ్రితునిగా జీవించడం, అంటే తను ఒంటరిగా ఉండడం, ధ్యానం చేయడం, యోగాలో ములగడం, అదే విధంగా సామాజిక కర్తవ్యాలన్నింటినీ కూడా తను పూర్తిగా వదిలివేసి పరమాత్మలోకి నీలమైపోవడం కోసం పూర్తిగా తన యొక్క శరీరాన్ని అర్పించడం అనమాట. ఓకే, సో ఇవి 4 కర్తవ్యాలు.